ఇప్పుడున్న చంద్రబాబు గారికి సంపద సృష్టించడం చేత కావట్లేదా? ఇప్పుడున్న చంద్రబాబుకి పరిపాలించడం చేత కావట్లేదా? లోకేష్ డిప్యూటీ సీఎం అయితేనే పరిపాలించడం సాధ్యం అవుద్దా? లేదు ఈ హామీలన్నీ లోకేష్ సీఎం అయితేనే నెరవేర్చగలడా? లేదు చంద్రబాబు సాధ్యం కావట్లేదా? చంద్రబాబు మేధాశక్తి సన్నగిలిందా? లేకపోతే ఆయన వయసు అయిపోయిందా? లేకపోతే ఆయనకు మతిమరుపు వచ్చిందా? లేకపోతే ఇప్పుడు ఎందుకని లోకేష్ ని తెలుగుదేశం పార్టీ కేడరే? మీరు అన్నదాన్ని నాకు ఒక చిన్న డౌట్ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ డౌట్ క్లారిఫై చేయండి. ఎస్, ఏదైనా సరే ప్రజల కోసమే, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసమే వచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ ముందుకెళ్ళాలి. మీరు తీసుకున్న అంటే మీరు ఉన్నటువంటి పదవీ కాలంలో 2.5 years తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఎందుకు ఉన్న మంత్రుల వల్ల పని అవ్వట్లేదనా, లేదంటే కొత్త మంత్రులు వస్తే పని చేస్తారనా? ఎస్, అదే నేను చెప్తానమ్మా దానికి వివరణ. ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ బాగలేని వాళ్ళని తీసేసి ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నామని ఇస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే మేము తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇస్తారా వీళ్ళు? ఆ స్టేట్మెంట్ మీరు ఆ రోజు చెప్పలేదు. లేని వాళ్ళకని కాదు అనేది క్లియర్ కట్ గా చెప్పున్నారు. ఎందుకు మరి ఆ రోజు? అంటే 2.5 years పాటు 3 years అంటే కోవిడ్ తో కలిపి 3 సంవత్సరాల పాటు మంత్రుల ఫస్ట్ ఉన్న మంత్రులు ఉంచారు. 3 సంవత్సరాలు పాత మంత్రులు పని చేయలేదని ఉద్దేశమా? అదేనమ్మా, పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేని వాళ్ళని తీసేసి కొత్త పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని తీసుకురావడం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా సరిగా వర్క్ చేయలేదు కాబట్టి అన్నారు. వాళ్ళకి టికెట్స్ ఏ విధంగా ఇచ్చారు? ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, మంత్రులుగానే వారు సరిగా పని చేయట్లేదని చెప్పి తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ ఎట్లా ఇచ్చారు? అందుకే ఓడిపోయారు సార్. మీరు ఇప్పుడు ఓకే, ఒక్క నిమిషం. ఓడిపోయారు మరి వాళ్ళు. వాళ్ళు ఒప్పుకుంటారు కదా పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేదు. అదేనమ్మా, ఇప్పుడు కొన్ని అప్పుడు ఆల్రెడీ మీ డిబేట్ లో చాలా సార్లు చెప్పాను. కొన్ని పొరపాట్లు చేయబట్టి కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు జరగబట్టే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మేము అది చెప్తున్నాం. మీరు దాన్ని ఉదాహరణగా తీసుకొని మేము కూడా మా ప్రభుత్వాన్ని ఎత్తిపోగొట్టుకుంటాం, మా ప్రభుత్వాన్ని మేము ఎత్తిపోగొట్టుకుంటాం. పదవులు అనేది ఏ విధంగా ఉంటే రాజకీయ నాయకులకి అనే దాని గురించి ఉదాహరణ అంతే. ఇది వీళ్ళుంటేనే పరిపాలన జరుగుతుందా, 5గురుంటే జరుగుతుందా, 2 జరుగుతుందా, 1 అసలు లేకపోతే జరగదా? ఆశాజ్యోతి గారు చెప్పండి. మేము మాట్లాడుతుంది క్లియర్ గా ప్రజలకు ఇచ్చిన హామీలని ఏం చేస్తారు? అసలు మీరు పరిపాలించే కాలంలో మీరు అనేక రకాల గుడ్డలన్నీ ఒక టైలర్ గనక అందరి విషయాల్లో అందరి బట్టలన్నీ మిగిలితే మళ్ళీ ఒక కోటు కుట్టుకున్నట్టు అనేక రకాల గుడ్డలన్నీ కట్టి ఒక జెండా కుట్టి దానికి ఆ జెండాకి కూటమి పేరు పెట్టి ఆ కూటమిలో మళ్ళీ ఈ బొక్కలు చెప్తున్నారంటే ఇంకా గుడ్డలు చాలలేదా మీకు? ఇంకా గుడ్డలు చాలలేదా మాట్లాడుకోవడానికి? కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి డైలమాలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు? నిజంగా ఎవరున్నా ప్రజాక్షేమం కోసం, ఎందుకంటే 164 స్థానాలు ఇచ్చారు. 11 మాత్రమే అపోజిషన్ పార్టీకి. గతంలో 151 అనుకున్న పార్టీకి 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టి 164 స్థానాలతో వీళ్ళు టీడీపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి కూర్చోబెట్టారు. 7 నెలల కాలంలోనే ఈ విభేదాలు కావచ్చు, లేదంటే టీడీపీ నేతలు అనుకున్నటువంటి ఆలోచన కావచ్చు, ఎట్లా చూడాలి? వాస్తవానికి అండి విభేదాలను అనుకోవడానికి ఇక్కడ స్కోప్ ఎక్కడ ఉంది? మీరు అన్నది యాక్చువల్ గా డిప్యూటీ సీఎం అనేది తులసిరెడ్డి గారు డెఫినేషన్ చెప్పారు. అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, పొలిటికల్ ప్రమోషన్, పొలిటికల్ ఇంపార్టెన్స్, రాజకీయ హోదాకి సంబంధించినటువంటి పదవి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారంటే కష్టకాలంలో పొత్తుకు ఓకే చెప్పారు. అందరూ కలిసి పనిచేస్తే వైసీపీని ఓడించవచ్చు, రాష్ట్రీయ పాలన నుంచి రామరాజ్యం తీసుకురావచ్చు. వాళ్ళు ఇచ్చుకుని నినాదం చెప్తున్నాను, నేను రాజకీయాలకు పోదామని కాదు. వాళ్ళు ఇచ్చుకుని నినాదం, వాళ్ళు చెప్పింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పరిపాలన, ఆ పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఒక నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఓటు చీలనివ్వకూడదని ఒక స్లోగన్ తీసుకుని ఆ ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం బీజేపీ. చెప్పండి సార్, చెప్పండి. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నప్పుడు వేరే ఎవరికి ఇచ్చినా ఆయన హోదా తగ్గిపోతుందని, కాబట్టి ఆయన హోదాని సమాన హోదాని మేము కాపాడుకోవడం కోసం మేము ఇచ్చాము అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది, అందుకనే మాట్లాడదని చెప్పారు నేను అనుకోవటం. అయితే ఒక విషయం ఇక్కడ ఎందుకు వచ్చింది నినాదం? మరి చంద్రబాబు గారికి క్లారిటీ ఉంది, టీడీపీ నాయకులకి ఎందుకు క్లారిటీ లేదు అంటే ఇక్కడ ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళ పార్టీ కోటి సభ్యత్వానికి వెళ్ళింది.
కోటి సభ్యత్వం దాటి వెళ్ళింది. ఆ క్రమంలో ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి నినాదం ఏంటంటే ఈ పార్టీని అసలు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు చెప్పిన బయట కూడా మీకు వీడియోలు దొరికింది, కావాలంటే యూట్యూబ్లో కానీ వెతకండి. ఏంటి అంటే నాతో పుట్టిన పార్టీ నాతోనే చనిపోతుందా అని బాధపడ్డాడు. కానీ ఆ పార్టీని 95 సంవత్సరం దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళు రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. సరే వాట్ ఎవర్, కానీ ఆ రోజు ఆ డెసిషన్ ఫలితంగా ఈ రోజు వరకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సుభిక్షంగా నిలబెట్టగలిగారు, ఆ పార్టీకి ఉన్న ఇంపార్టెన్స్ కాపాడగలిగారు. ఆయన 4వ సారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇవ్వాలి. సో ఆ పరిస్థితి నుంచి ఇంకో 30-40 సంవత్సరాల పాటు పార్టీగా రిటర్న్ కావాలంటే ఆ పార్టీ నుంచి ఇంకొక లీడర్ కూడా ఎవాల్యుయేషన్ కావాలి, నెక్స్ట్ తరం లీడర్. కాబట్టి ఆ పార్టీ నాయకులు కోరుకోవడం ఆ పార్టీ ప్రయోజనాల కోసం తప్పలేదు. ఇప్పుడు జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం తప్పలేదు. ఆ పార్టీ నాయకత్వం ఆ నినాదం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే దాన్ని కంట్రోల్ చేసుకోవాలని బాధ్యత పవన్ కళ్యాణ్. ఇప్పుడు లోకేష్ సీఎం కావాలనే టీడీపీ కార్యకర్తలు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. అది లేకపోతే తప్పు. ఆ పార్టీని ఎవాల్యుయేట్ చేసుకునే క్రమంలో ఆ పార్టీ లీడర్ కలిగి ఉంటుంది. దాన్ని కాకపోతే కూటమి పరిస్థితుల్లో నుంచి దాన్ని కంట్రోల్ చేసుకోవాలని బాధ్యత చంద్రబాబు గారికి ఉంటుంది. తర్వాత బీజేపీ ఎదగాలని, బీజేపీ సీఎం కావాలని కోరిక బీజేపీ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అధికారం పోయి 6 నెలలు అయిందో, అప్పుడు అధికారం పోయి 6 నెలలు అయిందో లేదో కాబోయే సీఎం అలా జగన్మోహన్ రెడ్డి అని కోరిక వైసీపీ కార్యకర్తల నాయకుల్లో ఉంది కదా. అట్నే అన్ని పార్టీల్లో ఉంటది, సహజంగా ఉండాలి కూడా, అది లేకపోతే తప్పది. ఇంకోటి కూడా, ఇప్పుడు షర్మిల గారు సీఎం కావాలని తులసిరెడ్డి గారు కోరుకోవచ్చు. కార్తిక్ గారు, జగన్మోహన్ రెడ్డి